హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ టేల్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆశిస్తూ ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. రాఘవాపురంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. విత్తనాలు కొనాలని పొరుగురు బయలుదేరాడు. దారిలో ఒక పిల్లవాడు పరిగెత్తుకుంటూ వచ్చి రామయ్య కాలుకు అడ్డుపడడంతో కింద పడిపోయాడు. దాంతో చేతిలో ఉన్న సంచి పక్కకు పడిపోయింది. అందులో ఉన్న డబ్బుల మూట కూడా కింద పడిపోయింది. అది గమనించని రామయ్య సంచి తీసుకొని వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళాక సంచిలో పెట్టిన అరటిపళ్ళు తినడానికి అందులో చూస్తే డబ్బుల మూట కనిపించలేదు. కంగారు పడిన రామయ్య వెంటనే వెనుదిరిగి దానికోసం వెతకసాగాడు. అప్పుడే భీమయ్య అతనికి ఎదురుగా వచ్చాడు. తను మోసగాడు. మాయమాటలతో జనాలను మోసగించి డబ్బులు కాజేస్తూ ఉంటాడు. రామయ్య కంగారుగా కనిపించడంతో ఏంటి, ఏదో వెతుకుతున్నట్లున్నావు అని అడిగాడు. విషయం వివరించాడు రామయ్య. అయ్యో అవునా, పద, నీతో పాటు నేను కూడా వెతుకుతాను అంటూ భీమయ్య కూడా దారిలో వెతకసాగాడు. కాసేపటికి అతనికి ఒకచోట మూట కనిపించింది. వెంటనే రామయ్య దగ్గరకు వెళ్ళి, నీవు చాలా అలసిపోయావు, ఆ చెట్టు నీడలో కూర్చో, నేను వెతుకుతాను, కనిపిస్తే తీసుకొచ్చిస్తాను అని మాయమాటలు చెప్పి అతన్ని చెట్టు దగ్గరకు పంపించాడు. తర్వాత ఆ మూటలో నుంచి కొంత డబ్బు దొంగిలించి మిగతాది అందులోనే ఉంచి దాన్ని తీసుకువెళ్ళి రామయ్యకు ఇచ్చాడు. అతను సంతోషించి, నా మూట వెతికి పెట్టినందుకు ధన్యవాదాలు భీమయ్య, మా ఇల్లు ఇక్కడే దగ్గరలోనే ఉంది, మీకు వీలైనప్పుడు తప్పకుండా రండి అన్నాడు. దానికి అలాగేనంటూ బదులిచ్చాడు భీమయ్య. తర్వాత అక్కడి నుంచి సంతకు వెళ్ళిపోయాడు రామయ్య. ఇక భీమయ్య దొంగిలించిన సొమ్ముతో కొట్టుకు వెళ్ళి బియ్యంతో పాటు కావలసిన వస్తువులన్నీ కొనుక్కొని ఇంటికి చేరుకున్నాడు. అతను తీసుకొచ్చిన సరుకు చూసి, ఇవన్నీ నిజంగా మీ కష్టార్జితంతోనే కొనుక్కొచ్చారా అని సందేహంగా అడిగింది భార్య చంద్రమ్మ. అలా అడుగుతావేంటే, నేను కష్టపడ్డ సొమ్ముతోనే తెచ్చాను అని తడబడుతూ సమాధానమిచ్చాడు భీమయ్య. కాసేపటికి చంద్రమ్మ వంట పూర్తి చేసి కొడుకు సీనయ్యకు అన్నం తినిపిస్తోంది. ఆ అబ్బాయి తింటూ, అమ్మా, అన్నం ఎలా తయారవుతుంది అని అడిగాడు. రైతన్న భూమిని చదును చేసి వడ్లు కొని నారు పోసి వాటిని పొలంలో నాటుతాడు. సకాలంలో వర్షాలు పడి ప్రకృతి సహకరిస్తే కొన్ని నెలలకు వరి పంట చేతికి వస్తుంది. దాన్ని రోకళ్లతో దంచి బియ్యంగా చేసి అమ్ముతారు అని వివరించి చెప్పింది చంద్రమ్మ. ఆ మాటలు విన్న సీనయ్య, అమ్మో, అన్నం వెనక ఇంత కథ ఉందా అమ్మా అన్నాడు. అవును నాన్న, అందుకే మనం అన్నాన్ని వృధా చేయకూడదు. రైతులు చాలా కష్టపడి పంట పండిస్తారు. విత్తనాల విషయంలో కూడా ఎన్నో మోసాలను ఎదుర్కొంటారు. వారే లేకపోతే మనకు తినడానికి ఆహారమే ఉండేది కాదు. అందుకే మనం ఎప్పుడూ రైతులను గౌరవించాలి అని చెప్పింది చంద్రమ్మ. అక్కడే ఉండి ఇదంతా వింటున్న భీమయ్యకు ఒక్కసారిగా మనసు చివుక్కుమంది. రైతు రామయ్యను మోసం చేయడం తప్పు అనిపించింది. వెంటనే అతని ఇంటికి బయలుదేరాడు భీమయ్య. అతన్ని చూసిన రామయ్య, ఏంటి భీమయ్య, ఈ సమయంలో వచ్చావు అని అడిగాడు. పొద్దున ధనం మూట దొరికినప్పుడు నీకు తెలియకుండా అందులో నుంచి కొంత ధనం దొంగిలించాను, నన్ను క్షమించు అన్నాడు భీమయ్య. నీకు అవసరమై కొంత డబ్బు తీసుకున్నావు, మొత్తం డబ్బు దోచుకొని ఉంటే నేనేం చేసేవాడిని? ఇప్పటికైనా తప్పు తెలుసుకున్నావు కదా, మరోసారి ఇలాంటి పనులు చేయకు అని చెప్పాడు రామయ్య. ఆ మాటలకు భీమయ్య కళ్ళు చెమ్మగిల్లాయి. రేపటి నుండి కష్టపడి పనిచేసి నా కుటుంబాన్ని పోషించుకుంటాను. నీ డబ్బులు కూడా కొంతకాలంలో తిరిగిచ్చేస్తాను అన్నాడు భీమయ్య. నువ్వు నాకు డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నీలో మార్పు వచ్చింది, అది చాలు. మనం నమ్మిన వ్యక్తులను ఎప్పుడూ కూడా మోసం చెయ్యకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకో అన్నాడు రామయ్య. ఇక ఆ రోజు నుంచి భీమయ్య తన ప్రవర్తన మార్చుకొని కష్టపడి పని చేయసాగాడు. కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.